హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఎప్పుడా అనుకుంటున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రానే వచ్చేసాయి. మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అండ్ ముందుగా మీ అందరికీ నా తరపు నుంచి, మన షార్ప్ అకాడమీ తరపు నుంచి బెస్ట్ విషెస్ ఫర్ యువర్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఈ 10th క్లాస్ అన్నది మీకు ఒక మైల్ స్టోన్ లాంటిది. ఫస్ట్ మైల్ స్టోన్. మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీరు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళినా, ఎలాంటి రోల్స్కి వెళ్ళినా, ఎలాంటి ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఫర్దర్ మీకు యూజ్ అయ్యేది ఈ 10th క్లాస్ సర్టిఫికేట్. ఈ గ్రేడ్ అన్నది మీకు లైఫ్ టైం మీతోనే ఉంటుంది. సో మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇది ఒకసారి మనసులో పెట్టుకుని ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. మీరందరూ బాగా రాసి మంచి గ్రేడ్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా రాసి మన షార్ప్ అకాడమీకి అప్పచెప్పి వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు 1 year నుంచి కాదు 10 yearsగా కష్టపడుతున్నారు ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కోసం. యాజ్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్. మీరు 10 years ఏం కష్టపడ్డారన్నది ఈ 1 year ఎగ్జామ్స్, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఈ గ్రేడ్ అన్నది డిసైడ్ చేస్తుంది. సో మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎగ్జామ్స్ నీట్గా రాసి, మీరు కష్టపడ్డారు, మీ టీచర్స్ కష్టపడ్డారు, యాజ్ టీమ్ అందరూ కష్టపడ్డారు. సో ఎగ్జామ్స్ అన్నది బాగా అటెంప్ట్ చేయండి. ఇంకా ఎగ్జామినేషన్స్కి వస్తే మీరు ఒక 10 minutes to 15 minutes ముందే ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వాలి. అండ్ యాజ్ ఎ పీస్ఫుల్ మైండ్తో వెళ్ళండి. ఎలాంటి టెన్షన్స్ అన్నది పెట్టుకోవద్దు. మీ యాక్సెసరీస్ని అంటే పెన్, పెన్సిల్, స్కేల్ ఇవన్నీ మీరే తీసుకెళ్ళండి. ఎవరిని అడగొద్దు. అండ్ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని ఏ విధంగా కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దు. మీ యాక్సెసరీస్తో మీరే వాడుకోండి. ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని 2 to 3 times ప్రశాంతంగా చదువుకోండి. ఫస్ట్ ఏ సెక్షన్ వచ్చు, ఏ క్వశ్చన్స్ వచ్చు అన్నది మీకు బుక్లెట్ వెనకమాల ఒక రఫ్ పేపర్ పెట్టుకోండి. మీరు అన్నీ ఏమేమి వచ్చో ఫస్ట్ రాయండి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ రాయండి. సపోజ్ 3 sections ఉంటే ఫస్ట్ మీకు బాగా వచ్చిన సెక్షన్ని డిసైడ్ చేసుకోండి. ఆ సెక్షన్తో స్టార్ట్ చేయండి. ఆ సెక్షన్ అవ్వగానే ఇంకో సెక్షన్కి రండి. అంతేగాని ఒక సెక్షన్ స్టార్ట్ చేసి వేరే సెక్షన్లో క్వశ్చన్స్ అలా రాసేయొద్దు. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. అండ్ క్వశ్చన్స్కి వచ్చేసి మీరు సైడ్ హెడ్డింగ్స్ అండ్ లెసన్ పేరు, కవి పేరు ఇవన్నీ రాయాల్సిన చోట కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ మార్క్స్ పడతాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేయండి. ఏ క్వశ్చన్కి ఆ నెంబర్ వేయండి. లాస్ట్లో ఒకసారి ఎగ్జామ్ అవ్వగానే ఒకసారి రీచెక్ చేసుకోండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా లేదా. ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే మీకు రాని క్వశ్చన్ అయినా దానికి రిలేటెడ్ లెసన్ వినుంటారు కదా, దానికి రిలేటెడ్ ఏదో ఒక ఆన్సర్ అయితే రాయండి. దాన్ని అయితే క్వశ్చన్ అయితే ఎలాంటి క్వశ్చన్ని బిట్ని 1 mark అయినా 1/2 mark అయినా దాన్ని మాత్రం అసలు వదిలి రావద్దు. 100కి 100 మార్క్స్కి అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీరైతే టైం మేనేజ్మెంట్ మాత్రం కంపల్సరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా రాయండి ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు మీ తల్లిదండ్రుల్ని, మీ టీచర్స్ని అండ్ మీరు పడిన కష్టాన్ని అన్నీ తలుచుకుని ఎగ్జామ్స్ రాయండి. మీకోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరు అలాంటి గ్రేడ్ అన్నది వాళ్ళకి తెచ్చి ఇవ్వాలి. నేను యూకే వచ్చేసాక మిమ్మల్ని అండ్ మన ఫ్యాకల్టీని చాలా మిస్ అవుతున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.